హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు ప్లానింగ్స్ వచ్చేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ సినిమాకి వెళ్ళాలి. ఇవన్నీ 10:45 కల్లా ఫినిష్ అయిపోవాలి. ఇక చూడండి, డైలీ లాగానే మార్నింగ్ ఇక ఈ వీక్ అంతా కూడా ఆల్మోస్ట్ లేచేసరికి 7:30 to 8 అలా అవుతుంది. సో కొంచెం ఎర్లీగా లేద్దామని అనుకున్నాను, అయినా కూడా అలానే 8 అయిపోయిందనమాట. ఇక లేచేసి బయటకు వచ్చిన తర్వాత బిఫోర్ డే నైటే గారెలు వేద్దామని చెప్పేసి పెసలు నానబెట్టేశాను. ఫస్ట్ వాటిని అయితే క్లీన్ చేశాను. వాటిని క్లీన్ చేయడానికి ముందు కొద్దిసేపు అయితే గ్యాస్ కొంచెం ఎక్కువ జిడ్డు ఉందని చెప్పేసి సోప్ వేసి నానబెట్టాను అనమాట. అదంతా జిడ్డు అంతా పోతుంది కదా అని చెప్పి తర్వాత ఆ పెసలు కడిగేసేసి పక్కన పెట్టుకొని అవి వాటర్ అంతా పోవాలి కదా దానిలోవి. సో ఆ వాటర్ పోయేలోపు ఈ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. గ్యాస్ క్లీన్ చేసుకున్నాను, తర్వాత రూమ్స్ అన్నీ కూడా మాప్ వేసేసాను. తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అనమాట, వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ టైం ఆల్మోస్ట్ నియర్లీ 9 అయితే అయిపోతుంది. ఇక చూడండి ఎంత ఉరుకులు పరుకులు అంటే హడావిడి. ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. ఆల్మోస్ట్ నా లాస్ట్ మూవీ వచ్చేసి మహర్షి థియేటర్లోని, తట్టు చెన్నైలో. అప్పుడు ప్రిన్సీ పుట్టలేదు అంటే ఆల్మోస్ట్ ఒక 6 years బ్యాక్ అనమాట థియేటర్లో మూవీ చూశాను. అగైన్ మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వెళ్తున్నాము అనే మూవీకి రెడీ అయిపోతున్నాం అనమాట. సో ఇక్కడ గారెలకు వేయడానికి కావాల్సినటువంటి మొత్తం కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి తర్వాత ఈ పప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ లోపైతే కొన్ని గ్రోసరీస్ అయితే షాప్ నుంచి తీసుకొచ్చారు. పొద్దున పూట మిల్క్ ఇవన్నీ కూడా. ఈ సంక్రాంతి హాలిడేస్ అసలు ఎలా గడుస్తాయో ఏంటో, 1 week ఇక్కడే ఎలా ఉండాలో అనుకున్నా నేను. బట్ అసలు అయిపోయినాయి హాలిడేస్. రేపటి నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది 18th నుంచి. 1 week ఎలా గడుస్తుందో అనే ఆలోచన నుంచి అరే 1 week అయిపోయింది కదా, రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి కదా అన్న ఫీలింగ్లోకి అయితే వచ్చేసినాం. సంక్రాంతి హాలిడేస్ ఇక్కడే ఉన్నా కూడా చాలా బాగా గడిచాయి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్ళాలి అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి అనుకుంటున్నాము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి అని. అది ఒకటి అయితే ఫుల్ఫిల్ చేసుకున్నాము ఈ హాలిడేస్లోని. తర్వాత ఒకరోజు చర్చ్కి వెళ్ళొచ్చాము. తర్వాత ఇంట్లో నచ్చిన ఫుడ్స్, పిండి వంటలు అవి ఇవి ప్రిపేర్ చేసుకున్నాము. పిల్లలతో టైం స్పెండ్ చేసాము. చాలా బాగా గడిచింది ఈ 1 week అంతా కూడా, అసలు తెలియలేదు. చాలా రోజుల తర్వాత లేచామా, వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, ఒక టైం టేబుల్ అనేది ఏమీ లేకుండా మనకి నచ్చినట్టుగా గడిచిపోయిందనమాట ఈ 1 week అయితే. సో ఇక్కడ పల్లీ చట్నీ నేను పల్లీలు వేసేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర అవైలబుల్గా ఉంటే కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తాను అనమాట. వేసేసి అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేస్తాను. దాన్ని అయితే పోపు వేయను అనమాట. ఆనియన్ ఫ్లేవరు, వెల్లుల్లి ఫ్లేవర్ వల్ల చట్నీ సూపర్ ఉంటుంది టేస్ట్. పోపు వేయాల్సిన అవసరం అయితే ఉండదు. మోస్ట్లీ ఇంట్లో ఎప్పుడైనా ఇంట్లో ఉన్నాను, చాలా ఫ్రీగా ఉన్నాను, లేకపోతే ఏదన్నా కొంచెం టేస్టీగా చేసుకోవాలంటే మోస్ట్లీ పల్లీ చట్నీ అయితే అలానే ప్రిపేర్ చేస్తాను, ఏ టిఫిన్లోకైనా సరే. ఇక్కడైతే గారెల పిండి అయితే పట్టేసి తర్వాత దాంట్లోకి జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడైతే గారెలు వేస్తున్నాను. పక్కన అయితే నాటుకోడి చికెన్ కూడా తీసుకొచ్చి పక్కన పెట్టేశారు. సో దాన్ని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టారనమాట. ఇవాళ రెసిపీ వచ్చేసి గారెలు, బగారా రైస్, నాటుకోడి చికెన్. సో ఇవి సంక్రాంతి రోజు రెసిపీస్. చాలామంది సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినరు అని అంటారు, బట్ మాకైతే అట్లాంటి పట్టింపులు ఏమీ లేవు కాబట్టి మేము సంక్రాంతి రోజే ఫుడ్ అయితే నాన్ వెజ్ తీసుకొచ్చాము. అందరూ కనుమ రోజు నాన్ వెజ్ తెచ్చుకున్నారు. సో మేము మాత్రానికి ఆ రోజు చట్నీ, రసము ఇలా సింపుల్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంట్లోని. ఆఫ్టర్ లాంగ్ టైం షూట్ చేసిన వ్లాగ్ ఇది. ఇంట్లో ఖాళీగా ఉండి చాలా రోజులు అవుతుంది వ్లాగ్స్ పెట్టి. బిఫోర్ టైం అయితే చాలా వ్లాగ్స్ పెట్టేదాన్ని, బట్ అస్సలు టైం ఉండట్లేదు. ఈ 1 weekలో కూడా అసలు ఖాళీ లేమనమాట. బయట తిరగటము, వెళ్ళటము, రావటము ఇలానే అయిపోతుంది. సో వ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదు. సంక్రాంతి రోజు మాత్రమే, అది అంత హడావిడిలో కూడా ఎలా అయినా సరే ఈ ఒక్కరోజు వ్లాగ్ షూట్ చేసుకోవాలి అని చెప్పేసి నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అయితే చేసిన వీడియో అనమాట ఇది.
ఈ సంక్రాంతి ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో అంతే కొంచెం బాధ కూడా అనిపించింది. కింద పడ్డా అనమాట, కొంచెం దెబ్బలు తగిలాయి. భలే బాధ అనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కింద పడతా అని. బండి నేర్చుకోవడానికి వెళ్ళి కింద పడ్డాను, కొంచెం గట్టిగానే దెబ్బలు తగిలాయి అనమాట. సో అది ఒక సాడ్ మూమెంట్, కొంచెం భయం కూడా ఉంది నెక్స్ట్ బండి పట్టుకోవాలి అని అంటే. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది, అన్నయ్య కూడా వచ్చాడు. సో వాళ్ళందరికీ కలిపేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసేసి వెంటనే ఒక సైడ్ పాలు, ఒక సైడ్ చికెన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాటుకోడి చికెన్. దీనికి ఎక్కువ పులుసు పెట్టాలి కదా. ఊర్లో అయితే అమ్మ కానీ నాన్నమ్మ కానీ బాగా చేస్తారు, బట్ మనకి ఇక్కడ అంత పర్ఫెక్ట్గా రాదు. అయినా కూడా చాలా వరకు బాగానే చేసేసాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే జీలకర్ర వేసేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి అన్నప్పుడు కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేస్తే మంచి గ్రేవీ అయితే వస్తుంది అనమాట. చికెన్కి ఆనియన్స్ ఫ్లేవరు కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేస్తే మంచి గ్రేవీ వస్తుంది. అదర్వైజ్ ఆనియన్ పేస్ట్ మిక్సీ బట్టి వేసుకున్నా కూడా మంచి గ్రేవీ అయితే వస్తుంది మనకి, చికెన్ కానీ మటన్ కానీ సో ఏమైనా కానీ. ఇక్కడైతే ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత చికెన్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పోపు వేసిన తర్వాత అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడే కిచెన్ దగ్గరే ఉండేసేసి ఫాస్ట్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా టైం లేదు. ఆల్మోస్ట్ అప్పటికి 9:45 అయిందనమాట నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి. 10:45కి మూవీ ఉంది. మేము ఎగ్జాక్ట్గా 10:40కి థియేటర్లో ఉన్నాము అనమాట. చికెన్ బాగా కుక్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఒక 40% కుక్ అయిన తర్వాత అప్పుడు టమాటా వేసేసి ఒకసారి టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. నాటుకోడి మనకి చాలా త్వరగా అయితే కుక్ అవ్వదు, టైం పడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఎక్కువ వాటర్ కూడా యూజ్ చేయాలి, పులుసు రావాలి, ప్లస్ మళ్ళీ కుక్ అవ్వాలి అన్న కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నాటుకోడి ఈక్వల్ టు మనం మటన్ అని చెప్పొచ్చు. ఈ కొంచెం స్మాష్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి టేస్ట్ సరిపడా కారం యాడ్ చేస్తున్నాను. 2.5 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను. తర్వాత ధనియాల పొడి వేసేసి మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే చారులాగా అవసరమో అదర్వైజ్ అది కుక్ అవ్వాలో అంతవరకు వాటర్ కన్సిస్టెన్సీ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ సైజులోని ఒక 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. వేసేసి దానిలోనే ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి కొంచెం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకున్నాం అనమాట. ఫైనల్లీ మాకు నాటుకోడి అయితే రెడీ అయిపోయింది ఆ టైంకి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది నాటుకోడి కుక్ అయిన తర్వాత. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం అనమాట నాటుకోడి వండటం. ఎక్కువ నార్మల్గా ఫిష్ లేకపోతే మనకి దొరికే బాయిలర్ కూడా యూజ్ చేస్తాం, కానీ నాటుకోడి చాలా రేర్ అనమాట, వంటం రాదు. ప్లస్ పిల్లలు తినడానికి కూడా కష్టం అవుతుంది కదా, కొంచెం గట్టిగా ఉంటుంది కదా నాటుకోడి అని చెప్పేసి తీసుకోమన్నమాట. ఇక్కడైతే చికెన్ రెడీ అయిపోయింది, ఫాస్ట్గా రెడీ అయిపోయాము. ఇక ఇప్పుడైతే మూవీకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నేను, మా వారు, ముందైతే అన్నయ్య, పిల్లలిద్దరు అనమాట. ఇలా అందరం కలిసి వెళ్తున్నాము. ఆద్య కూడా ఇది ఫస్ట్ మూవీ ప్రిన్సీకి, ఎప్పుడు తను థియేటర్కి వెళ్ళలేదు. లక్కీకి ఇది సెకండ్ టైం అనుకుంటా మూవీ. లాస్ట్ టైం ఒకసారి బాలకృష్ణ మూవీకి వెళ్ళారు. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కామెడీ ఏంటంటే మొత్తం చీకటిగా ఉంది కదా, అమ్మ లైట్స్ ఏమని చెప్పు అంత చీకటిగా ఉంది, అమ్మ లైట్స్ ఏమని చెప్పు అంత చీకటిగా ఉంది అంటుంది. మస్తు నవ్వొచ్చింది వింటానికి కూడా.
మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మస్తు కామెడీ ఉంది మూవీలోని. కొంచెం లాస్ట్లోని ఎమోషనల్గా కూడా పెట్టాడనమాట. మంచి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఓవరాల్గా కూడా చాలా బాగా అనిపించింది మూవీ. చూడొచ్చు, 1-2 సార్లు అయినా కూడా చూడొచ్చు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఒక 6.5 years తర్వాత నేను మూవీకి వెళ్ళినందుకు నాకైతే సాటిస్ఫాక్షన్గానే అనిపించింది ఆ మూవీ. అందరూ ఊరు వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను, నేను ఒక్కదాన్నే ఊరు వెళ్ళలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డాను ఫస్ట్ ఒక 1 day అలా. బట్ తర్వాత మాత్రానికి సంక్రాంతి హాలిడేస్ బాగానే ఎంజాయ్ చేశాము. తర్వాత ఇంకా మూవీ అయితే చూసేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి టైము నియర్లీ 2 అయిపోయింది. ఆ టైంలోనైతే ఇక మార్నింగ్ కర్రీ చేసి వెళ్ళాను కదా, ఇక ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత రైస్ అయితే ప్రిపేర్ చేశాను. బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటా ఇల్లు ఎట్లా అంటే ఇక అట్లనే వదిలేసి వెళ్ళిపోయాయి, ఎక్కడవన్నీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. తర్వాత ఇక మొత్తం సర్ది ఇల్లంతా కూడా నీట్గా పెట్టేసుకున్నాను ఈ రైస్ కుక్ అయ్యేలోపు. ఈ మధ్య నేను నేర్చుకున్న కొన్ని అలవాట్లు ఏంటి అంటే ఇల్లు ఇంకొంచెం నీట్గా మెయింటైన్ చేయడం అయితే అలవాటు చేసుకుంటున్నాను. నేను ఎంత నీట్గా ఉంచుకోవాలని ట్రై చేస్తున్నానో పిల్లలు అంతా చిందరవందర చేస్తున్నారు. అయినా కూడా బిఫోర్ టైం అయితే లైట్ తీసుకుని అలానే వదిలేసేదాన్ని. బట్ రీసెంట్ డేస్లో అయితే నేను నా కొలీగ్స్ ఇల్లు చూసిన తర్వాత ఓకే, నేను కూడా ఇంకొంచెం బెటర్గా ఉంచుకోవాలి నా ఇల్లు అని చెప్పేసి ఇదొకటైతే నేను బాగా గట్టిగా ఫీల్ అయ్యాను. సో అదేవిధంగా వర్క్ కూడా దానికి తగ్గట్టుగానే కంటిన్యూ చేస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. అనిపిస్తుంది నాకు కూడా ఇల్లు నీట్గా చాలా మెయింటైన్ చేస్తున్నాను అని. ఇప్పుడైతే ఇక లంచ్ అయితే పెడుతున్నాను అనమాట. మొత్తం కుక్ అయిపోయినాయి, తీసుకొచ్చిగా లంచ్ అయితే స్టార్ట్ చేసాము అందరం కూడా కూర్చొని. సంక్రాంతి స్పెషల్ ఫుడ్ చెప్పాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గారెలు చేసాము, ఆఫ్టర్నూన్ బగారా రైస్ అండ్ నాటుకోడి పులుసు. పేపర్ ప్లేట్స్ ఉంటే పిల్లలిద్దరూ వాటిలో కావాలి అని అంటే పిల్లలిద్దరికి అయితే వాటిలో పెట్టేసి అయితే సర్వ్ చేస్తున్నాం. ఇక్కడ లంచ్ చేసేసి బయటికి వెళ్ళామన్నమాట. ఒక 1/2 hour అలా రెస్ట్ తీసుకున్న తర్వాత పిల్లలేమో కింద క్రికెట్ ఆడుతున్నారు. నేను మాత్రం బైక్ నేర్చుకోవడానికి వెళ్ళి అలా కింద పడి దెబ్బలు తగిలించుకొని వచ్చానమాట పండగ రోజు. సో అలా గడిచిపోయింది. ఇలా అయిపోయాయి సంక్రాంతి హాలిడేస్ అన్నీ కూడా. సో ఇది వ్లాగ్. మీకు ఇంకా వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. బాయ్.